హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ కోర్టు జాబ్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు మరియు హైకోర్టుకు సంబంధించినటువంటి అన్ని రకాల రిక్రూట్మెంట్ అయితే దానికి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే డ్రైవర్ పోస్ట్కి నేను ఇవ్వలేదు. కొంతమంది అభ్యర్థులు ఫోన్ చేశారు, డ్రైవర్ పోస్ట్కి సంబంధించి కొన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నారు. సో అందుచేత మళ్ళీ చేయాల్సి వచ్చింది. సో రైట్స్, దీనికి పోస్ట్ ఏంటంటే డ్రైవర్ పోస్ట్ అండి హైకోర్టులో. సో వీరి యొక్క శాలరీ ఎంత అంటే 22,900 to 69,150 రూపీస్ అనేది వీరికి చేతికి అందుతుంది. ఓకే, అయితే వీరు ఎప్పటి నుంచి అప్లై చేయాలంటే నోటిఫికేషన్ అయితే 2వ తేదీన వచ్చింది, దాదాపు 1 వీక్ అయింది. సారీ ఫర్ ది డిలే. స్టార్టింగ్ డేట్ అనేది 2 days అయింది అంటే అప్లై చేసే టైమ్స్ అనేది. సో 7వ తేదీ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ మంత్ 28th 7 నుంచి Feb 7th నుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే Feb 28th వరకు మనకి అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఓకే, అయితే హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది అంటే వారు ఒక డేట్ అనేది వెబ్సైట్లో పొందుపరుస్తారు. అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే April 26. మరి ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి, టోటల్ ఎన్ని పోస్టులు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, వేకెన్సీ పొజిషన్ అన్నీ ఉన్నాయి. అంటే ఓపెన్ కేటగిరీలో టోటల్గా 9. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఎడ్ చేశారంటే ఓపెన్ కేటగిరీలో, అంటే ఇక్కడ ఏ కేస్ట్ అని మెన్షన్ చేయలేదు త్రౌడ్. అయితే హైకోర్టు పోస్ట్ కాబట్టి మనకు ఉన్నటువంటి 33 జిల్లాలు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ అప్లై చేయవచ్చు. అన్నీ కూడా ఓపెన్ కేటగిరీలోనే ఉన్నాయి కదా. సో కాబట్టి ఇక్కడ ఎస్సీ వారు, అలాగే ఎస్టీ వారు, అలాగే బీసీ వారు, అలాగే ఓసీ వారు. అంటే ఓసీ అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీ గుర్తుపెట్టుకున్నామా. మరి ఈ ఓసీ అనేది ఇక్కడ కేస్ట్. ఓకే, సో ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, అలాగే కేస్ట్. అయితే ఇక్కడ వీరందరూ కూడా ఇక్కడ ఎలిజిబుల్ ఏ పోస్ట్కి, ఈ 9 రకాలమైనటువంటి పోస్టులకు. అయితే ఇక్కడ ఒక చిన్న నోటీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి ఓపెన్ కేటగిరీ 9 పోస్టులు ఏ క్షణానైనా దాన్ని పోస్టులు పెంచే అవకాశం ఉంది, తగ్గించే అవకాశం కూడా ఉంటుంది అనేది అక్కడ ఒక మెన్షన్ చేశారు. అయితే ఒకసారి నోటిఫికేషన్ అయితే పోస్టులు తగ్గించరు, పెంచే అవకాశం అయితే ఉంటుంది. అది ఎన్ని పెంచుతారో ఏంటి అనేది చెప్పలేరు, కానీ ఒక పాయింట్ అయితే అక్కడ అండర్లైన్ చేసుకోమని మెన్షన్ చేశారు. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి వీళ్ళకి అంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. ఏముండాలమ్మా, 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఓకేనండి, ఫెయిల్ అయినా పనికి రాదు. ఓకే, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అన్నారు, ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఓకే, లేదా ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఓకే ఓకే, లేదా సార్ నేను ఇంటర్మీడియట్ చేశాను అప్లై చేయవచ్చా, నేను డిగ్రీ చేశాను అప్లై చేయవచ్చా? ఎస్, చేయవచ్చు. ఇక్కడ హైయర్ క్వాలిఫికేషన్ నాట్ ఎలిజిబుల్ అని ఏం మెన్షన్ చేయలేదు. సో నేను డిగ్రీ చదువుకున్నాను, డ్రైవర్ ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి సిద్ధంగా ఉన్నాను అంటే చేయవచ్చు. నేను ఇంటర్మీడియట్ చేశాను, నేను ఎలిజిబుల్ అంటే ఎస్, ఎలిజిబుల్. నేను డిగ్రీ చదివాను సార్, బీటెక్ చేశాను సార్, నేను డ్రైవర్ పోస్ట్కి ఎలిజిబుల్ అంటే చాయిస్ మీ యొక్క ఒపీనియనే, కానీ ఖచ్చితంగా 10th పాస్ అయి ఉండాలి. పోస్ట్ మాత్రం డ్రైవర్ పోస్ట్, అది గుర్తుంది. అయితే డ్రైవర్ అంటే కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇట్ షుడ్ బి ఆల్సో రెస్పెక్టెడ్ పొజిషన్, అంతే. మస్ట్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్, ఖచ్చితంగా ఆ పర్సన్కి రాయడము మరియు చదవడం అనేది రావాలి. చాలామంది ఏంటంటే చాలా ఏళ్ళు కిందట 10వ తరగతి పాస్ అయి ఉంటారు, ఇప్పుడు వారికి చదవడం రాయడం అనేది సరిగా రాదు, మర్చిపోతారు. అప్పుడు ఏం చేయాలి, ఏ భాషలో వాళ్ళు చదవడం రాయడం రావాలి? తెలుగు అండ్ ఉర్దూ అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్, ఈ 4 అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఖచ్చితంగా చూడండి అమ్మా, తెలుగు కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, ఈ 4 భాషల్లో ఏదైనా ఒక భాష పరిపూర్ణమైన అవగాహన ఉండాలి, అంటే రాయడం చదవడం. సో ఇక్కడ ముఖ్యంగా చూస్తే చూడండి, తెలుగు లేదా ఆర్ ఉర్దూ ఆర్ హిందీ. అయితే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా రాయడం చదవడం వస్తే చాలా మంచిదని గమనించాలి. నెక్స్ట్, ఇంకొక ఇది సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏంటంటే 10th క్లాస్, సెకండ్ టర్మ్ రాయడం చదవడం రావాలి. మూడోది ఏం పెట్టారంటే మస్ట్ ప్రాసెస్ ఏ కరెంట్ వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ అంటారు దీన్ని. ఏంటంటే LMV లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఖచ్చితంగా DL అంటామండి దీనికి.
ఓకే, పర్మనెంట్ డిఎల్ అంటే పర్మనెంట్ అంటే దాదాపు ఒక 20 years వరకు ఇస్తారు, తర్వాత మనం రెన్యువల్ చేసుకుంటాం. డిఎల్ అది ఏది అకార్డింగ్ టు ది యాక్ట్ ప్రకారం 1998లో ఎవరికైతే ఉందో అప్పటి నుంచి వచ్చింది. సో వీరికి డిఎల్ ఖచ్చితంగా, అది కూడా హెవీ మోటార్ వెహికల్ పనికిరాదు. ఓకే, హెవీ మోటార్ వెహికల్ పనికిరాదు, ఖచ్చితంగా వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ మాత్రమే ఉండాలి. ఓకేనా, ఇక్కడ లేదా హెవీ మోటార్ వెహికల్ కూడా అని మెన్షన్ చేసి ఉండాలి కదా, మెన్షన్ చేయలేదు, లైట్ మోటార్ వెహికల్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా డిఎల్లో ఉండాలి. మరి వీరికి దీంతో పాటు వారికి మినిమం ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలంటే 3 సంవత్సరాల కంటే తక్కువ ఉండరాదు. గమనించండి, వెహికల్ ఆర్ పీరియడ్ చూడండి, ఆర్ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 3 years ఎక్స్పీరియన్స్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ ద మోటార్ వెహికల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 3 years. ఖచ్చితంగా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, దానికంటే ఏ మాత్రం తక్కువ ఉండరాదు. ఒకవేళ తక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్. మినిమం 3 ఉండాలి. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే అంత బెనిఫిట్ కూడా ఉంటుంది. అయితే మార్కులు ఎక్కువ ఇస్తారా, మెన్షన్ చేయలేదు, ఎక్కడ కూడా మార్క్ ఎక్కువ ఇస్తాం అనేసి. ఓకేనా, సో టు డ్రైవ్ ఏ మోటార్ సైకిల్ ఆర్ ఆటో రిక్షా, ఓకే, సో కార్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే ద క్యాండిడేట్ షుడ్ పొసెస్ ఆల్ ది రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ యాజ్ ఇండికేటెడ్ అబోవ్ ఆన్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది నోటిఫికేషన్. ఇవన్నీ కూడా కొంతమంది ఏంటంటే సార్ నేను 10th class చదివాను, ఇంటర్ చదివాను కదా, ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేశాను, మరి ఇంకా రాలేదు, వస్తుంది, దానికి నేను ఎలిజిబులా అనేసి అంటే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడైనా ఇప్పుడు చూడండి, మనం డిఫరెంట్ కంపెనీలో చేస్తుంటాం, డిఫరెంట్ ప్లేస్లో చేస్తాం, వాళ్ళు మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే మనం ఎప్పుడైతే డ్రైవింగ్ లైసెన్స్ చేస్తుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2000 ఎప్పుడు అప్లై చేస్తామండి, 2026లో మనం అప్లై చేస్తున్నామంటే మనకి కనీసము 2022 కల్లా మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాన్ని బట్టే కదా 23rd, 24th, 25th 3 years అవుతుంది కదా. సో కాబట్టి అలా ఎక్స్పీరియన్స్ అని చూస్తారు. అప్పుడు దాని ముందు ఇంకా ఉంటే సూపర్, చాలా మంచిదే, కానీ అలా మనం చూడాలి. కానీ నేను అది 25th నేను డ్రైవింగ్ లైసెన్స్ చేసాను సార్, నేను ఎలిజిబుల్ అంటే కాదు. చూసుకోండి, ఏజ్ ఎంత ఇచ్చారమ్మా, 18 to 46 years. సో ఏజ్ అనేది అప్లై చేయడానికి ఖచ్చితంగా 18 years నుండి 46 years వరకు అవకాశం ఉంది. అందుకోసం అన్నాను కదా 46 వరకు అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడో 10th class చదివి ఉంటారు కదా, వారికి ఇప్పుడు రాయడం చదవడం అనేది కొంచెం బాగా రాకపోతే మళ్ళీ ప్రమాదం. ఖచ్చితంగా రాయడం చదవడం అనేది వచ్చి ఉండాలి. సో ఖచ్చితంగా వారికి ఏజ్ అనేది 18 to 40. దీంతో పాటు SC, ST అండ్ BC, ఈడబ్ల్యూఎస్ కూడా అమ్మా. ఓకే, SC, ST, ఈడబ్ల్యూఎస్ కూడా ఎక్కడ బీసీ వాళ్ళకి కూడా మొత్తం ఎంత ఏజ్ లిమిట్ అంటే 5 years కన్సిడరేషన్ చేయడం జరిగింది. అంటే 51 years వరకు కూడా అప్లై చేయవచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ PH వరకు అయితే లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ప్రతి ఒక్క నోటిఫికేషన్ PH ఇచ్చారు, ఇక్కడ PH లేదు. The relaxation of the maximum age limit aspect of the ex-serviceman. Yes, ex-servicemen కూడా ఆర్మీలో ఉన్నవారు చాలా మంది డ్రైవర్ డ్యూటీ చేసిన వారు కూడా ఉంటారు, వారు కూడా దీనికి ఎలిజిబుల్. కాబట్టి వారికి ఉన్న రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం, సర్వీస్ రూల్ ప్రకారం వారికి కూడా ఇక్కడ అవకాశం అవుతుంది. నిజంగా చెప్పాలంటే డిపార్ట్మెంట్, ఆర్మీ డిపార్ట్మెంట్లో కానీ సెంట్రల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే చేస్తుంటారో వారు ఎక్కడ అప్లై చేయడానికి గొప్ప అవకాశం, మంచి పోస్టులు. ఓకేనా, గవర్నమెంట్ పోస్ట్ కదమ్మా డ్రైవర్ పోస్ట్ అనేది. ఓకేనా, సో దిస్ ఇస్ ఏజ్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తారు, వీరికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. సో ఆ స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది, డ్రైవింగ్ విల్ బి కండక్టెడ్ టు ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ ఏంటంటే స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అండ్ మోర్ ది అదర్ పర్టికులర్స్ ఆఫ్ ది సేమ్ విల్ బి. ఓకేనా, మిగతావన్నీ క్వాలిఫికేషన్ 45% ఇవన్నీ కామన్. అయితే ఇక్కడ స్కిల్ టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో ఈ స్కిల్ టెస్ట్లో కూడా మార్క్స్ ఉంటాయి. మరి పాస్ అవుతారు, ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వస్తుందో వారికి ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్లో వాళ్ళకి ఏంటి, స్కిల్ టెస్ట్ చూడండి, ద క్యాండిడేట్ క్వాలిఫైడ్ ఇన్ ది స్కిల్ టెస్ట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఇన్ ది రేషియో 1:3 ఆఫ్ ది నోటిఫైడ్ అవైలబుల్ వేకెన్సీ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఈ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన పర్సన్స్ 1:3 రేషియోలో వారికి ఏంటంటే సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఉన్న తర్వాత చూడండి, సర్టిఫికేట్ క్యాండిడేట్ ప్రయర్ టు ది ఓవరాల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వీళ్ళకి ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఓవరాల్ ఇంటర్వ్యూ వాయిస్ చూడండి, అండ్ క్యాండిడేట్ హూ ఆర్ ది ఎలిజిబుల్
విల్ బి కాల్డ్ ఫర్ ది ఓరల్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ది సైడ్ రేషియో. ఈ 1:3 రేషియో నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీరికి ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే 10 మార్కుల 15 మార్కులు అనేది మార్కులు అయితే మెన్షన్ చేయలేదు. ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఓరల్ ఇంటర్వ్యూలో ఎవరైతే ఏమి లేదు, మీ యొక్క సర్టిఫికేట్ ఎలా ఉంది, ఎప్పుడు మీరు డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకున్నారు, ఎన్ని సంవత్సరాలు మీకు డ్రైవింగ్ ఉంది, హెవీ మోటార్ వెహికల్ తీస్తారా, లైట్ మోటార్ వెహికల్ తీస్తారా, బైసైకిల్ తీస్తారా, లేదా కార్ తీస్తారా, సో దాని గురించి కొన్ని ప్రశ్నలు అయితే వేయడం జరుగుతుంది అంతే. మరి దాని గురించి డ్రైవింగ్ గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు. అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 500 రూపీస్ అప్లై చేయవచ్చు. సో ఎగ్జామినేషన్ ఫీజు ఇవన్నీ ఏదైతే ఉంటుందో మరి డీటెయిల్ అప్డేట్ అనేది మన పిఆర్ అకాడమీలో ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా పిఆర్ అకాడమీలో ఇవ్వడం జరుగుతుంది. మరి మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ది కన్సిడర్డ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది క్యాండిడేట్ ఇన్ ది స్కిల్ టెస్ట్ అండ్ వాయిస్ వే. మరి స్కిల్ టెస్ట్లో మరి వాయిస్ ఓరల్ ఇంటర్వ్యూలు ఎవరికైతే హైయెస్ట్ మార్క్ వస్తుందో వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది యాజ్ ఎ డ్రైవర్. ఏటమ్మా అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది యాజ్ ఎ డ్రైవర్గా హైకోర్టులో. మరి వీళ్ళు ఎవరి కోసం డ్రైవ్ చేస్తారంటే హైకోర్టులో ఉన్న జడ్జెస్ దగ్గర, అలాగే హైకోర్టులో ఉన్నటువంటి విలువైన పత్రాలు దస్తాలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే చాలా ఉంటాయి కదా. సో వారి గురించి వెహికల్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి వెహికల్స్లో డ్రైవర్గా వీళ్ళు చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా అప్డేట్ మీకు వస్తే ఖచ్చితంగా నేను వీడియో రూపంలో మీకు అందిస్తాను. ప్రజెంట్ అయితే డ్రైవర్ గురించి చాలా లేట్గా చేశాను, తప్పుగా అనుకోవద్దు. సో వేరే వర్క్ బిజీలో చేయలేకపోయాను. సో ఇకపై ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. సో దీని ప్రకారం ప్రతి ఒక్కరు చేయవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ మినిమం 10th క్లాస్ అన్నారు, హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా ఎలిజిబుల్. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.